బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2025-26 ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టింది కేంద్రం. దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి, సవాళ్లను వివరించింది. ఏఐ రాకతో భారీగా ఉద్యోగాలు కోల్పోయే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. 2026లో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పింది. తెలంగాణలో సాగు భూమి విస్తీర్ణం పెరిగినట్లు తెలిపింది ఆర్థిక సర్వే. పార్లమెంటులో 2025-26 ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.8 నుంచి 7.2% అంచనా వేశారు. కేంద్రం తెచ్చిన సంస్కరణలతో వృద్ధి రేటు పెరుగుతోందని చెప్పారు. 2027లో ద్రవ్యోల్బణం కాస్త పెరిగే అవకాశం ఉందన్నారు. భారత్ EU మధ్య కుదిరిన FTAతో దేశంలో ఎగుమతులు పోటీతత్వం పెరుగుతుందన్నారు నిర్మల. Sir, with your permission, I rise to lay on the table a copy each of the following papers, Hindi and English versions. Economic Survey 25-26, Economic Survey 25-26 Statistical Appendix. ఈ ఏడాది ఆర్థిక సర్వే గతంలో కంటే సమగ్రంగా రూపొందించారు. 17 అధ్యాయాలతో విస్తృతంగా తయారు చేశారు. తయారీ, సేవారంగం, గిగ్ ఎకానమీ విభాగాల్లో ఉద్యోగాలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది ఆర్థిక సర్వే. డిజిటల్ పేమెంట్లు, ఫిన్టెక్, ఏఐ వినియోగం శరవేగంగా పెరుగుతుందని చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రత్యేకంగా ప్రస్తావించింది ఆర్థిక సర్వే. భారత్ టెక్ హబ్ గా మారుతోందని చెప్పింది ఆర్థిక సర్వే. ఏఐతో వచ్చే భారీ మార్పులతో 2008 కంటే దారుణమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవచ్చని తెలిపింది. భారత ఐటీ ఆధారిత జాబ్స్ కు ఏఐ ఎంట్రీతో ముప్పు ఉంటుందని హెచ్చరించింది. రాత్రికి రాత్రే ఉద్యోగాలు పోవని, కానీ ఉపాధి అవకాశాలు తగ్గుతాయని తెలిపింది ఆర్థిక సర్వే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2026లో గడ్డు కాలాన్ని ఎదుర్కోవచ్చని సర్వే హెచ్చరించింది. 2025 నాటి పరిస్థితులే కొనసాగినప్పటికీ భద్రతా పరంగా ప్రపంచం మరింత బలహీనంగా మారుతుందని అభిప్రాయపడింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడంతో భద్రత, రాజకీయ కారణాలతోనే ట్రేడ్ డీల్స్ జరుగుతున్నట్లు చెప్పింది ఆర్థిక సర్వే. దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్నారు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక వ్యూహాల మార్పు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడంతో నిరాశవాదం కంటే వ్యూహాత్మక సంయమనం మేలని చెప్పారు అనంత నాగేశ్వరన్. If you look at the 5 bright pink boxes, this fund manager has predicted it in 2020 that the world will face populism, trade wars, financial repression, military conflicts and negative real yields. The global financial crisis and the quantitative easing and ultra low interest rate policy that was set in motion in 2008. So in other words, personalities are not the reason why the world is today looking at trade wars, military conflicts and populism with negative real yields and financial repression to follow. ఎకనామిక్ సర్వేలో అతిగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల విషయంలో కఠిన ఆంక్షలను ప్రతిపాదించింది. చిప్స్, నూడిల్స్, పిజ్జా, బర్గర్లు, కూల్ డ్రింక్స్ వంటి జంక్ ఫుడ్ ప్రకటనలను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు టీవీలు, ఇతర మీడియాలో ప్రసారం కాకుండా నిషేధించాలని సూచించింది సర్వే.